నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. బ్రేక్‌ఫాస్ట్‌లోకి సాఫ్ట్‌గా ఇంకా స్పాంజీగా ఉండే హెల్తీ ఇడ్లీ చేసి చూపిస్తానండి. రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునే ఇడ్లీలు హెల్త్‌కి మంచివని తింటాం కదా! కానీ డైట్ చేసేవాళ్ళు, అదే విధంగా షుగర్ పేషెంట్స్ ఇందులో వైట్ రైస్ ఉంటాయని తినరు కదా! అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ఇడ్లీలు వైట్ రైస్ లేకుండా అలాగే ఫుల్ పాలిష్ చేసిన మినపప్పు లేకుండా చేసినవి. షుగర్ పేషెంట్స్‌కి ఇంకా వెయిట్ తగ్గాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చండి. అలాగే పిల్లలు హెల్తీ గ్రోత్‌కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే గాని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక కప్పు మినుముల్ని తీసుకోవాలి. మినుములు ఇలాగ దొరకకపోతే బద్దపప్పు దొరుకుతుంది కదా! పొట్టుతో పాటు దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక కప్పు మినుములకి బ్రౌన్ రైస్ 3 కప్పులు వేసుకోవాలి. మినపప్పు, గుళ్ళుపప్పు వాడుకుంటున్నాం కాబట్టి ఇందులో జిగురు ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే బియ్యం కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. ఈ రెండింటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని మళ్ళీ నీళ్లు వేసుకొని 10-12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని నేను ముందు రోజు రాత్రి నానబెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది నెక్స్ట్ డే మార్నింగ్. ఇవి నానడానికైతే చాలా టైం పడుతుందండి. 10-12 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలి. నెక్స్ట్ ఇంకా వీటిని గ్రైండ్ చేసుకోవడమే. వీటిని ఎలా గ్రైండ్ చేసుకోవాలో అది కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ కానీ, దోశ కానీ దేనికైనా కానీ పప్పుని ఇంకా బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. పప్పు రుబ్బుకున్న తర్వాత దాని టెక్స్చర్ ఎలా ఉంటుందండి, తేలిగ్గా ఉండి కొంచెం ఫోమీగా అంటే కొంచెం నొరగల్లాగా ఉంటుంది కదా! సో దీని టెక్స్చర్ ఇలా ఉంటుంది. కానీ బియ్యంది ఎలా ఉంటుంది, టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అది క్రీమ్ లాగా ఉంటుంది. సో ఈ రెండింటిని వేరే వేరేగా రుబ్బుకొని దాని తర్వాత మిక్స్ చేసుకుంటే ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. రెండింటిని కలిపిగా రుబ్బుకుంటే బియ్యం అనేది ఏం చేస్తుంది అంటే పప్పుని ఫోమీగా రాకుండా కొంచెం అది దగ్గరగా క్రీమీ టెక్స్చర్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఫర్మెంటేషన్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇలా సపరేట్గా రుబ్బుకున్న దానికి, రెండు కలిపి రుబ్బుకునే దానికి ఫర్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైనా టేస్ట్ చేసి చూడండి. రెండిటి టేస్ట్ కూడాను డిఫరెంట్గా ఉంటుంది. సపరేట్గా రుబ్బుకునే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ రెండు కలిపి రుబ్బుకునేది ఆ ఫ్లఫీనెస్ కూడా ఉండదు. ఇంకా కొంచెం లైట్గా చిన్న చేదులాగా కూడా అనిపిస్తుంది అనమాట. అది మనం బాగా గమనిస్తే అర్థమవుతుంది. పప్పుని ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లోని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని సరిపడేంత నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒకేసారి గ్రైండ్ అవ్వవు కాబట్టి ఇప్పుడు సగం బియ్యాన్ని గ్రైండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రిప్లోని మిగిలిన సగం బియ్యాన్ని గ్రైండ్ చేస్తాను. బియ్యాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు రుబ్బుకున్న పప్పు ఉంది కదా, అందులో వేసేస్తాను. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా రుబ్బుకొని పప్పు ఉంచుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఈ బియ్యం వైట్ రైస్ లాగా తొందరగా నలిగిపోదండి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీ పిండి దాదాపుగా గిన్నెకి పై వరకు ఉంది కదా, సగం పిండిని వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని అలాగే ఒక 7-8 అవర్స్ ఉంచేస్తే పిండి బాగా ఫర్మెంట్ అయిపోతుంది. ఈ పిండిని మీకు ఇప్పుడు 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూసారా? ఈ పిండితో ఇప్పుడే ఇడ్లీ పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్ ఇడ్లీ పిండి ఎలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేసుకుంటామో అలాగైనా యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీ పెట్టుకునే ముందు పిండిని ఒకసారి కలిపేసుకొని ఇడ్లీ పాత్రలకి ఆయిల్ లేదా నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీ పాత్రలో ఎలా అయితే నార్మల్ ఇడ్లీ చేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీని కూడా చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ 4-5 మినిట్స్లో ఉడికిపోతుంది కదా, ఈ ఇడ్లీ కూడా అంతే టైంలో ఉడుకుతుంది. ఎక్స్ట్రా టైం ఏమీ పట్టదు. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ మీరు కూడా ట్రై చేస్తారా? మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.